ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు. జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్న ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శకటాల ప్రదర్శన. జిల్లా వ్యాప్తంగా ఘనంగా 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల కేంద్రాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. పరిశ్రమల స్థాపనతో పాటు పర్యావరణ రక్షణకు చర్యలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ సాగర్ దారా. మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయ సముదాయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు జాతీయ పతాకావిష్కరణ చేసి వందన శ్రీకారం చేశారు. జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల శకటాల ప్రదర్శన అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ అవార్డు గ్రహీతలకు ప్రశంసా పత్రాల పంపిణీ ప్రభుత్వ సలహాదారు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. చివరగా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ప్రభుత్వ శాఖలచే స్టాల్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే జి వినోద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. యొక్క రాష్ట్రగీతం ప్రదర్శించబడింది. చాలా సంతోషంగా आज्ञा प्रदान करें। అండ్ గౌరవనీయులు మరియు శ్రీ పి శ్రీనివాస్ గారు, జిల్లా సెషన్స్ మంచిర్యాల గారికి వేదిక పోలీస్ మంచిర్యాల గారికి వేదిక స్వాగతాన్ని తెలియజేస్తుంది. అదనపు కలెక్టర్ రెవెన్యూ మంచిర్యాల గారి వేదికపైకి సాధారణ హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసి కూడా గుర్తు చేసుకుంటూ ఒక భారతదేశాన్ని ఒక అఖండ భారతంగా మార్చడానికి నిర్ణయించింది.
మహిళలకు విధంగా రూపొందించిన మహిళా శక్తి పథకంలో జిల్లాలో భారీ నదిలో గడెం ఆయకట్ట కింద అదేవిధంగా సంబంధించినటువంటి సమస్త ప్రజానికానికి 15వ ఆగస్టు శుభాకాంక్షలతో ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, ఇంకా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, ప్రముఖులకు, ఉద్యోగస్తులందరికీ, విద్యార్థులందరికీ కూడా 15వ ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా 1947వ సంవత్సరంలో స్వాతంత్రం మనం సాధించుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకిక రాజ్యం, శాంతి, అహింసల ప్రాతిపదికపై లిఖిత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశయాలను, అభిప్రాయాలకు దక్కిన అపరూప కానుక మన మంచిర్యాల ప్రత్యేక జిల్లా. మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటు, ఈ జిల్లా ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందించేందుకు, పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వ అధికారులు నిరంతరం జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తూ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలోని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో ఈ జిల్లాలో ఇప్పటి వరకు 86,32,000 మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ పథకంతో నిత్యం ప్రయాణించే మహిళలకు సగటున ఒక నెలకు 4,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. అర్హులైన లబ్ధిదారులకు 500 రూపాయలకే రాయితీ సిలిండర్ అందజేయడం జరుగుతుంది. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 2,58,213 దరఖాస్తులు స్వీకరించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అర్హులను సంక్షేమ పథకాలు ఫలాలు అందించడం జరుగుతాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1,672 ప్యాకేజీల సేవలతో నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వరకు ఆర్థిక రక్షణ అందించడం జరుగుతుంది. నగదు రహిత చికిత్స, రోగికి ఉచిత ఆహారం, రవాణా ఛార్జీలు చెల్లించడంతో పాటు 126 రకాల చికిత్సలకు 1 సంవత్సర కాలంగా ఉచితంగా మందులు అందించడం జరుగుతుంది. డిసెంబర్ 2023
23 నుండి జూలై 2024 వరకు జిల్లాకు చెందిన ప్రజలకు 9,382 శస్త్రచికిత్సలకు గాను 18,55,00,000 రూపాయల విలువగల వైద్యం అందించడం జరిగింది. గృహజ్యోతికి పథకం కింద అర్హత గల లబ్ధిదారుల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంలో భాగంగా మార్చి నుండి జూలై వరకు 19,17,00,000 రూపాయల రాయితీ ఇవ్వడం జరిగింది. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలోని 472 ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, మూత్రశాలలు, విద్యుదీకరణ, మరమ్మతులు చేపట్టి సకల సౌకర్యాల నడుమ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడం జరుగుతాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏదైతే గడిచిన 10 సంవత్సరాల నుంచి నరకాసుర పాలన నడిచిందో దానికి చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని ప్రజలు స్థాపించి ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మిగతా సహచరులందరూ కలిపి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తాం. దాదాపు చెప్పిన వాగ్దానంలో దాదాపు 70% 80% ఇప్పటికే మొదలుపెట్టినాం. సరే మొదలుపెట్టినా కూడా ఈథింగ్ ట్రబుల్స్ అన్నట్టు కొన్ని జాగాలు అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మేము అన్న ఎన్ని నెలల్లో మాకు 3 నెలలు ఎన్నికల కూడవి ఈ దాంతో కొంచెం అక్కడక్కడ చిన్న హికాప్స్ ఉన్నాయి. అవి కూడా సరిదిద్దుకుంటూ రైతులకు రుణమాఫీ సాధ్యం కాదని చెప్తుంది. అది 31,000 రుణమాఫీ 10 సంవత్సరాలు చేతన చేయకపోతే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం దేశం ఇదివరకు ఒకసారి మొత్తం దేశంలో ఉన్న వ్యవసాయ అనుబంధ సంస్థల అనుబంధ పరిశ్రమల రుణాలను ఒకటేసారి మాఫీ చేసిన చరిత్ర 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అప్పుడు ఒకసారి మాఫీ చేసింది. మళ్ళీ రెండోసారి మొత్తం రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన చరిత్ర ఒక రాష్ట్ర ప్రభుత్వానికైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఈరోజు లాస్ట్ విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఈరోజు చేస్తాం. అదేవిధంగా రైతులకు ఏదైతే చెప్పినాం అవన్నీ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా చాలా మీరు చూసి ఇప్పటివరకు మంచినీళ్ళ సమస్య కానీ లేకపోతే సాగునీళ్ళ సమస్య కానీ ఈ దళారులందరూ రైతులను తాళ్ళు పేరు మీద తప్పు చూసుకుంటారు. దానికి కూడా చరమగీతం ఈ మంచిర్యాల నియోజకవర్గం నుంచి రాష్ట్రం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రం అంతా మొదలుపెట్టింది. సాగునీళ్ళు కూడా పోయిన సంవత్సరం ఉన్న డ్రాట్ని బట్టి రావని చెప్తే కొట్లాడి చివరకు లాస్ట్ ఆయకట్టు వరకు లాస్ట్ తడి కూడా ఇప్పించి 100% పంటల విధంగా ఏర్పాటు చేసింది. ఏవైతే సాగునీటి సమస్యలు వాటిని అడ్రస్ చేస్తూ కరకట్టల సమస్య కానివ్వండి, మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, అక్కడ లిఫ్ట్లు కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్, ఇవన్నిటి కూడా
దగ్గరికి వచ్చిన టైం దగ్గరికి అన్నిటికీ ఫౌండేషన్ వేసే రోజు చాలా దూరం లేదు. అన్నీ అనుకూలిస్తే 1వ తారీఖు సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మిగతా డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా నాయకులందరూ మంత్రులందరూ వస్తారు. ఖరీదు గారి టైంని బట్టి ఒక కారు కూడా వచ్చేస్తారు. ఆ రోజు అన్నిటికీ కార్యక్రమాలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సమాజంలో ఉన్న 90% ప్రజలకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టి వాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఎప్పుడు ఏం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏ పార్టీ చెప్పింది అంత చేయలేదు. వాళ్ళ ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈరోజు దించి మిగతా చాలా ఉన్నాయి చెప్పేసి టైం నాకు చెప్పాను. మళ్ళీ చెప్తాను, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఆశీర్వదించారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు అనుకున్న దానికన్నా ఇంకో 2-3 కార్యక్రమాలు ఎక్కువనే చేసి ప్రజల మన్నలలో మెప్పు పొందే కార్యక్రమం. ప్రస్థానంలో శ్రీశ్రీరాశుడు తాజ్మహల్కు ఏ రాజు ఏ రాణి ప్రేమ పురాణం కాదు. తాజ్మహల్ కట్టిన రాజు చరిత్ర కాదు. తాజ్మహల్కు రాళ్ళెత్తిన కూలీల చరిత్ర అని చెప్పాడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. 90% ఉన్న జనాభాను దృష్టి పెట్టుకొని వాళ్ళు ఎమ్మడి పోయేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహాత్ములు త్యాగ ఫలితంగానే మనం ఇవాళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. అందులో బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పేసి నినదించారు. తర్వాత గాంధీజీ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతోని శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి మన దేశానికి స్వాతంత్రం అనేది తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది ఆ రోజు ఎవరైతే పనిచేశారో, ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం లభిస్తుంది అని చెప్పేసి ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకొల్పడం జరిగింది. అయితే చాలామంది యువకులు కూడా ఆ రోజు వాళ్ళ ప్రాణత్యాగం చేసి, భగత్ సింగ్ గారి లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. అయితే ఇంట్లో అత్యధికులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పడానికి నిజంగా గర్వకారణంగా ఉంది. అయితే కొంతమంది ఇవాళ మేమే ఈ దేశానికి దేశభక్తులం అని చెప్పేసి, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి తిరుగుతున్నారు. వాళ్ళెవ్వరు కూడా కాంగ్రెస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదు. వాళ్ళ మాతృ సంస్థ కూడా ఎప్పుడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళు ఇంకా పైగా బ్రిటిష్ వాళ్ళతో అంటగాగినరు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక విమర్శ కూడా ఉంది. అయితే ఇవాళ వాళ్ళు కేవలం అంటే ప్రజల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య ఒక ఉద్రిక్తతలు అనేటివి చెలరేగేట్టుగా చేసి వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటున్నారు. అయితే సామాన్య ప్రజానికం కోసం వాళ్ళు చేస్తుంది ఏం లేదు. ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకే వాళ్ళు లాభమయ్యే విధంగా పనిచేస్తున్నారు. మన తెలంగాణ చరిత్ర కూడా చూస్తే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. గతంలో మనకు దేశమంతా ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే మన తెలంగాణకు మాత్రం ఇది 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందుకంటే సెప్టెంబర్ 17న వచ్చింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ 1948లో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాం. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే జెండా బట్టి పోరాడిన నిజాంతోని. అయితే కమ్యూనిస్టులు కూడా అందులో పోరాటం చేయడం జరిగింది. ఇవాళ ఎవరైతే చెప్తున్నారో సోకాళ్ళు దేశభక్తులు, వీళ్ళు ఎప్పుడు కూడా మన దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ పనిచేసిన దాఖలాలు లేవు. మంచిర్యాల జిల్లా పరిషత్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జాతీయ పతాకావిష్కరణ చేసి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో డీసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ అధికారులు ఏసీపీ ప్రకాష్, సీఐ బన్సీలాల్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. వారి ఆశయాలు, వారి ఏ ఆకాంక్షతోటైతే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ ఆకాంక్ష భారత రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగము, చట్టాలు నిర్దేశించిన ప్రకారము ప్రజలకు సేవ చేయడంలో రామగుండం కమిషనరేట్లో భాగమైన మంచిర్యాల జోన్ పోలీసు ముందంజలో ఉంటుంది. ప్రజల యొక్క ధనమాన ప్రాణ రక్షణ కోసం ఏర్పాటైన పోలీసు వ్యవస్థ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక్కసారి విద్యుత్ ధర్మం పట్ల పునరంకితమవుతూ ప్రజలకు మంచి సర్వీస్ చేస్తూ ప్రజలకు రక్షణ అనే భావాన్ని ప్రతి ఒక్కరికి కల్పించే విధంగా కృషి చేస్తామని నాతో పాటు మా యొక్క సిబ్బంది అందరూ ప్రతిజ్ఞ ఉన్నారు. మరొకసారి మంచిర్యాల జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం పలు చౌరస్తాల వద్ద మరియు మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద జాతీయ పతాకావిష్కరణ చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ 200 సంవత్సరాల బ్రిటిష్ పాలకుల బానిసత్వం నుంచి విముక్తి కలిగించిన స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు. స్వాతంత్ర ఫలాలను ప్రజలందరికీ చెందేలా దేశ అభివృద్ధి జరగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం కోసం
ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం. శాంతియుత మార్గంలో బ్రిటిష్ పాలకుల్ని కూకటి వెలతోటి భారతదేశం పారదోలి దేశానికి స్వాతంత్రం మరి వచ్చిన సందర్భంలో 15th August 1947 గాంధీ గారి నాయకత్వంలో ఎన్నో సంవత్సరాలు ఎనలేని పోరాటం చేసి అహింస పద్ధతి లేకుండా శాంతియుత మార్గంలో తెలంగాణ సాధించి పెట్టిన మహాత్మా గాంధీ గారికి మనమంతా ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ 130 కోట్ల జనం వారికి రుణపడి ఉండాల్సిన బాధ్యత మనంతా. స్వాతంత్రం రావడానికి ఎందరో మహానుభావుల త్యాగఫలితం, ఎందరెందరో ఎంతో కృషి. గాంధీ గారి పిలుపు ఏ ప్రాంతం వెళ్ళినా లక్షలాది మంది ఇసుకే వేసే రాలకుండా ఆ రకంగా జనం రావడానికి కారణం వల్ల బ్రిటిష్ వారికి భారతదేశం మనమంతా అడుగులకు మడుగులొత్తూ వారి పాలనని మరి వ్యతిరేకించి ఎప్పుడు దేశం స్వాతంత్రాన్ని కాదుకన్నా ఆ స్వాతంత్రం కోసం ఆ రకం జనం వచ్చారు. వచ్చిన స్వాతంత్రం గాంధీ గారు వచ్చిన స్వాతంత్రం, కానీ స్వాతంత్రం పూర్తిగా చూడకముందే అనతి కాలంలో పట్టినే గాంధీ గారు మన మధ్య లేకుండా పోయారు. అయినా ఆయన మన మధ్య లేకున్నా 78 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా వందలాది సంవత్సరాలు ఈ సూర్యచంద్రుడు ఉన్నంత కాలం గాంధీ గారి పేరు ఎవరు మరొన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తించబడుతుంది. స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే భారతదేశానికి దిశ నిర్దేశించి పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశం అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ముందుకు పోవడానికి ఆనాడు కృషి చేసిన నెహ్రూ గారిని కూడా మరి సందర్భంలో మనం అభినందించవలసిన బాధ్యత. దేశానికి మంచి రాజ్యాంగం నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై. ఈ సందర్భంలోనే దేశం అన్ని రంగాల్లో ముందు పోవడం కాకుండా ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుందంటే మరి గాంధీ గారిని, ఒకటికి అంబేద్కర్ గారిని, ఒకటికి నెహ్రూ గారిని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందరో మహానుభావులు త్యాగ ఫలితం చేశారు. అలా కాకుండా ఎందరో మహానుభావులు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి ప్రధానులుగా ఉన్న వాళ్ళు కూడా దేశం కోసం దేశం ముక్కలు కావద్దని వాళ్ళ ప్రాణత్యాగం కూడా చేసిన సందర్భాలు. ఆ స్ఫూర్తితోటే తెలంగాణ మరి ఆంధ్ర పాలకుల ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కాలేదని ఎందరో మహానుభావులు తెలంగాణ సపరేట్ తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం లేచింది. 1969 కానీ 72 కానీ ఆనాడు తెలంగాణ కలిసిన సందర్భంలో ఆనాడు కూడా ఎన్నో ఉద్యమాలు చేసి సపరేట్ తెలంగాణ కావాలని అన్న కూడా కాలేకపోయాది. ఈ గడ్డ మీద పుట్టిన కేసీఆర్ గారు ఏ రకంగా బాపూజీ గారు ఏదో స్వాతంత్రం కోసం శాంతి మార్గాన్ని ఎన్నుకున్నారో కేసీఆర్ గారు 2001లో తను కూడా శాంతియుత మార్గాన్ని ఎన్నుకొని తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి గాంధీ గారి స్ఫూర్తితోటి శాంతియుత మార్గంలో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం మన తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన మహోన్నత వ్యక్తి మరి కేసీఆర్ గారు కూడా గుర్తు చేసిన బాధ్యత మనపై ఉంది. ఒక దిక్కు దేశానికి బాపూజీ గాంధీ గారు అయితే తెలంగాణకు కేసీఆర్ బాపూజీ అనే దిశగా మనం సంబోధించవలసిన బాధ్యత మనపై ఉంది. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య జాతీయ పతాకావిష్కరణ చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరికీ 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మన భారతదేశంలో మన స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉన్నామంటే, మరి స్వేచ్ఛాగారులు పీలుస్తున్నామంటే ఆనాడు అమరులు చేసిన త్యాగము, మరి ఆనాటి నాయకులు మన దేశం స్వాతంత్రం కృషి చేసి మనకి స్వాతంత్ర పాలనను అందించినారు. వాటిని ఈరోజు మనం 75 సంవత్సరాల తర్వాత కూడా మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇంకా మనం పేదవాడికి, మరి నూకండ్ కార్నర్లో ఉన్న వాళ్ళకి ఇంకా స్వాతంత్ర పాలన అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటూ మరి మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం మరియు అర్చన టెక్స్ చౌరస్తా వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి స్వాతంత్రం అందించడానికి వేల మంది మహనీయులు అప్పుడు ఏదైతే స్వాతంత్రం కొరకు పోరాటం చేసి అమరులైనరో వాళ్ళందరినీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళ ఈ అందించిన మనకి స్వాతంత్రాన్ని మనం అందరం కూడా దీన్ని గౌరవిస్తూ దీన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాబోయే రోజుల్లో మన దేశ అభివృద్ధి కొరకు, మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, మన మంచిర్యాల జిల్లా అభివృద్ధి కొరకు మనం అందరం కూడా తోడ్పడాల్సిందిగా అందరికి కోరుతూ మళ్ళొక్కసారి అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆటో యూనియన్ పట్టణ కమిటీ అధ్యక్షులు కల్వల అంజన్న నాయకత్వంలో రాష్ట్ర ఆటో యూనియన్ ప్రణాళిక సంఘం చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ఆదేశాల మేరకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బెల్లంకొండ మురళీధర్ జాతీయ జెండా ఎగురవేశారు. అలాగే పట్టణంలోని వివిధ ఆటో స్టాండ్ల అడ్డాల వద్ద జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్స్ మరియు ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లోపల మంచిర్యాల పట్టణం లోపల ఉన్నటువంటి వివిధ అడ్డాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అదేవిధంగా జేఏసీ రాష్ట్ర ఆటో యూనియన్ పరంగా అందరికీ యావత్ భారతదేశ పౌరులందరికీ హృదయపూర్వకమైన 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ మంచిర్యాల జిల్లా అసోసియేషన్ వెలుగు నుండి ఈనాడు కార్యక్రమాలు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా పరంగా మంచిర్యాల పట్టణ కమిటీ పరంగా యావత్ జిల్లా ఆటో రిక్షా కార్మికులకు అదేవిధంగా మంచిర్యాల పట్టణ కార్మికులందరికీ కూడా మరియు రాష్ట్ర ఆటో ప్రణాళిక సంఘం చైర్మన్ గారు సోదరులు గాదుల ముఖేష్ గౌడ్ గారిని ప్రజానికానికి అందరికీ కూడా సోదరిమణులందరికీ కూడా యూనియన్ తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో పారిశ్రామీకరణ పెరిగిపోతుందని, దీని వలన పర్యావరణ విధ్వంసం జరిగి ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ప్రముఖ పర్యావరణ సంరక్షణవేత్త డాక్టర్ సాగర్ ధారా పేర్కొన్నారు. పట్టణంలోని సివి రామన్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పారిశ్రామీకరణ పర్యావరణ విధ్వంసం అంశంపై చర్చాగోష్ఠిలో పాల్గొని మాట్లాడారు. దేశ అభివృద్ధి మాత్రమే కాంక్షించి ప్రభుత్వ అధినేతలు పరిశ్రమలను విరివిగా స్థాపించి పర్యావరణ రక్షణ బాధ్యతలు ఏమాత్రం తీసుకోకపోవడంచే ప్రకృతి పర్యావరణం తీవ్రంగా నష్టపోతుందని ఆయన అన్నారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణం రక్షణ పట్ల చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కెవి ప్రతాప్, డి వెంకటేశ్వరరావు, విద్యావేత్త పివి శేఖర్, తులా మధుసూదన్, నల్ల రవి, వివిధ విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండంలో నేను వినటం ఏంటంటే పవర్ కెపాసిటీను బొగ్గు తవ్వే ప్రొడక్షన్ ఇప్పుడు పెంచుతున్నారని. ఇది చాలా ప్రమాదకరమైన సంగతి. ఎందుకంటే అప్పుడే కెపాసిటీ చాలా ఉన్నది ఇక్కడ, కోల్ ప్రొడక్షన్కినో పవర్ ప్లాంట్ కెపాసిటీకినో అప్పుడే బోల్డ్ రిస్క్ ఉన్నది ఇక్కడ పాపులేషన్కి, ఇక్కడ ఉన్న పర్యావరణానికి. అది నిజంగా పర్యావరణం ఎంత దెబ్బతిన్నదో, ప్రజలు ఎంత దెబ్బతిన్నారో ఇంతవరకు మనకి నిజం తెలియదు. ఇది తెలిస్తే కానీ ఎక్స్పాన్షన్ అసలు నిజంగా అలౌ చేయకూడదు. మొదటి సంగతి ఇది. రెండో సంగతి ఏంటంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేయాలి, ఇక్కడ ప్రజలు ఒప్పుకుంటేనే చేయాలి. ప్రజలు ఎందుకు ఒప్పుకోవాలి, ఎట్లా ఒప్పుకోవాలి, ప్రజలే ఇక్కడ ఆ పర్యావరణం మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుందో వాళ్ళే స్టడీ చేసి అప్పుడు వాళ్ళు చెప్పాలన్నమాట. ఇది ఈ ఎక్స్పాన్షన్ వలన మాకు ఏమీ ప్రమాదం జరగదు అని చెప్తే కానీ ఈ ఎక్స్పాన్షన్ అలౌ చేయకూడదు. సో నేను ఇదివరకు ఇక్కడ చూసిన సంగతి ఏంటంటే ఇక్కడ బోల్డ్ వయలేషన్స్ ఉన్నాయి. పవర్ ప్లాంట్ తరఫు నుంచి, ఇక్కడున్న కోల్ మైన్స్ తరఫు నుంచి. ఈ వయలేషన్స్ని ఈ రోజు దాకా వాళ్ళు రెక్టిఫై చేశారా లేదా, అది ముఖ్యమైన ప్రశ్న. ఈ వయలేషన్స్ ఏంటో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కాస్త కోస్త చెప్పగలరు. కానీ నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలు వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఒప్పుకోవాలి. ఇదన్నా చెప్పాలి, మాకు అనవసరం, ఈ పవర్ అంతా మేము వాడట్లేదు, బయటకు ఎక్కడికో తీసుకెళ్తున్నారు, దీనివల్ల మా అభివృద్ధి కావట్లేదు, అందుకని ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, మా నెత్తి మీద ఎందుకు పెడుతున్నారు అని. ఇదే సంగతి చాలా చోట్ల జరుగుతుంది. మహారాష్ట్రలో ఫర్ ఎగ్జాంపుల్
ప్లాంట్స్ అన్ని విదర్భలో ఉంటాయి, కానీ బెనిఫిషియరీ బాంబేను, పూనాను, నాసిక్. సో అక్కడ ఒక స్లోగన్ తయారు చేశారంటే బాంబేకిను, పూనాకి, నాసిక్కి శక్తి కావాలంటే ఆ పవర్ ప్లాంట్స్ తీసుకెళ్ళి దాదర్లోనూ, పూనాలో శివాజీనగర్లోనూ, లేకపోతే నాసిక్లో సిటీ సెంటర్లో పెట్టాలి. సో నాగ్పూర్లో కూడా ఇదే అంటున్నారు చాలామంది. ఆ పవర్ ప్లాంట్స్ తీసుకెళ్ళి మీరు బాంబేలో పెట్టుకోండి, దాని కాలుష్యం అంతా మాకు వస్తున్నది, దాని ఇదేంటి బెనిఫిట్ అంతా మీకు వస్తున్నది, న్యాయం కాదని అన్నారు. అట్లాగే ఇక్కడ కూడా ప్రజలు అన్నారు, మా అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు, మీకు పవర్ కావాలంటే తీసుకెళ్ళి మీ పవర్ ప్లాంట్స్ అక్కడ పెట్టుకోండి. అన్నీ షట్ డౌన్ చేసి పారేయాలి. ఎందుకంటే కోల్, బొగ్గు అసలు మనం వాడకూడదు. మనం ఇప్పుడు మీకు క్లైమేట్ చేంజ్ గురించి తెలుసు, అది అన్నిటికన్నా వర్స్ట్ ఫ్యూయల్ ఏంటి, బొగ్గుని షట్ డౌన్ చేయాలి. ఇది నేనంటాం ఏంటంటే ఇది మన దేశంలో 5 ఏళ్లలో మనం షట్ డౌన్ చేయాలి. దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అది ఎందుకు మనం వాడట్లేదు? ఇక్కడే రామగుండంలోనే ఉన్నాయి, రామగుండంలోనే సోలార్ ప్యానెల్స్ పెట్టారు కదా, దానివల్ల మరి చౌకమైన శక్తి వస్తున్నది కదా, మరి ఈ బొగ్గుని ఎందుకు వాడుతున్నాం? వాడకూడదు, షట్ డౌన్ చేయాలి 5 ఏళ్లలో. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లాలో సింగరేణి, బొగ్గు గన్లు మరియు పవర్ ప్లాంట్లతోని పూర్తి స్థాయి లోపల పారిశ్రామికీకరణ జరుగుతున్న ఈ తరుణం లోపల, ఈ ప్రాంతం లోపల తీవ్రమైనటువంటి పర్యావరణ కాలుష్యం ఏర్పడి ప్రజలకు, జీవాలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రమాదకరమైన పరిస్థితి వస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ విధానంలో ఎలాంటి కూడా సంక్షేమం, రక్షణ కల్పించే చర్యలు ఏవి తీసుకోకుండా అశాస్త్రీయంగా ఈ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పవర్ జనరేషన్ తీసుకుపోవడం జరుగుతున్నది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు మన జాతీయ స్థాయి లోపల ఒక గొప్ప పర్యావరణవేత్త అయినటువంటి డాక్టర్ సాగర్ దారా గారు వచ్చి ఈ కోల్బెల్ట్ పవర్ ప్లాంట్ల ప్రాంతం లోపల ఏ విధంగా వాతావరణం లోపల నష్టం జరుగుతున్నది, పవర్ జనరేషన్కు దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమేమి తీసుకోకపోవడం వల్ల పరిణామాలు ఏమి ప్రమాదకరంగా ఉన్నాయి, దీనివల్ల నీటి లోపల ఏం ప్రమాదం అవుతుంది, అదేవిధంగా వాతావరణం లోపల ఏం ప్రమాదం అవుతుంది, జీవాలు ఏ విధంగా ప్రమాదానికి గురవుతాయి అనే అంశాల మీద ప్రజలకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంగా ఇది చేయడం జరుగుతుంది. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, అయితే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఏజెన్సీలు కానీ మేము పారిశ్రామికరణ చేసే క్రమం లోపల తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పేదంతా శుద్ధ అబద్ధము. దీని విషయంలో ప్రజలకు ఒక అవగాహన కలిగించి ప్రజల యొక్క నష్టం గురించి ప్రజలు తెలియజేసే విధంగా ఈ పరిస్థితులు తీసుకొచ్చి అప్పుడు మాత్రమే పారిశ్రామికరణ చేయడం అనేది సరియైన పద్ధతి. ఇప్పుడు వాస్తవంగా ఏదైతే ఖనిజాలు ఏమంటే బొగ్గు కానీ ఇంకా మిగతాయి కానీ వాటిని ప్రకృతి మనకి ఇవ్వడం జరిగింది. ప్రకృతి మనకి ఇచ్చింది ఉన్నదంతా దోచుకొని దాన్ని డబ్బు చేసుకొని ప్రకృతిని విధ్వంసం చేసే ఉద్దేశంతో చేయలేదు. దాన్ని ఒక సుస్థిరమైన పద్ధతి లోపల సమాజ అవసరాలకు ఏ విధంగా శాస్త్రీయంగా తీసుకోగలుగుతామో అంత మట్టుకే తీసుకొని భావితరాలకు కూడా దాని ఫలితాలు, ప్రయోజనాలు కలిగే విధంగా వాటిని తీసుకోవడం అవసరం. ఆ రకంగా చేయకపోతే భవిష్యత్తులో మన దేశ పరిస్థితి, మన ప్రాంత పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని తెలియజేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానవంతులు, విజ్ఞులు, సామాజిక స్పృహ కలిగిన వారందరూ దీని పట్ల చైతన్యం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో హమాలీ సంఘం భవన కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ జాతీయ పతాకావిష్కరణ చేసి వందన సమర్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు, పూదరి తిరుపతి, వ్యాపార సంఘం నాయకులు, హమాలీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల అమ్మాయిల సంఘంలో 78వ స్వాతంత్ర దినోత్సవం అమ్మాయిల సంఘంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం జువల్ శెట్టి గారికి, రాజకుమార్ శెట్టి గారికి, సిమెంట్ అసోసియేషన్, అదేవిధంగా మా తోటి కార్మికుల సభ్యులందరికీ శుభాకాంక్షలు. అమలు సంఘం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా మా కార్మికులకు ఎన్నడుసుందో లేబర్ కార్డు కోసం ప్రయత్నం చేస్తే కాలేదు. లేబర్ ఆఫీసర్ ద్వారా మాట్లాడి మా సంఘం ద్వారా ప్రతి సభ్యునికి లేబర్ కార్డు అందరికీ చేపించడం జరిగింది. ఈరోజు పంచడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. మంచిర్యాల అమలు సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాపార సంఘం నాయకులు, అదేవిధంగా అమలు సంఘం నాయకులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా రామచంద్ర గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులకు, అమలు సంఘం సోదరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతుల్లో బానిసత్వం నుంచి విముక్తి చెంది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు దినదినం అభివృద్ధి చెంది ఈరోజు ఒకప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఎగుమతి చేసే పరిస్థితి వరకు మన భారతదేశం అభివృద్ధి చెందింది. అప్పుడు కరువు కాలం, కష్టకాలంలో ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో అందరూ కూడా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో ముందంజలో నడుస్తుంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరిగిన ఉద్దేశం కొద్దీ 6 గ్యారెంటీల ద్వారా బీద వారికి కూడా న్యాయం జరిగిన ఉద్దేశం కొద్దీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు కూడా బీద వారికి ఉపయోగ విధంగా కూడా స్కీమ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మన మంచిర్యాల నియోజకవర్గాన్ని చూసుకుంటే పెద్దలు ప్రేమసారావు గారి నాయకత్వంలో, మంచిర్యాల శాసనసభ్యులు వారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో మంచిర్యాల అభివృద్ధికి ముందడుగు వేస్తుంది. దానిలో భాగంగానే వ్యాపారస్తుల సహకారాలతోటి మన ఈ మధ్యలోనే కలెక్టర్ గారు కూడా అందరితో పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఐటీ హబ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ కూడా తేవడానికి కూడా పెద్దలు ప్రేమసారావు గారు కృషి చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇటీవల ఇక్కడ ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి చెందిన ద్వారా ఇక్కడ అందరికీ కూడా ఉపాధి చెంది వేరే ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవడం కానీ ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు ప్రేమసారావు గారు ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెంది కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ ప్రాంతం వ్యాపారస్తులు కానివ్వండి, హమాలీలు కానివ్వండి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండి సామరస్యంగా కూడా అంత సంతోషంగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కూడా చెందడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి స్వాతంత్రం వచ్చినప్పుడు మన జనాభా 40 కోట్లు. అప్పుడు త్యాగాల యొక్క అవసరం ఉండే, బలిదానాల యొక్క ప్రాణ త్యాగం యొక్క అవసరం ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు అవసరం ఏముందంటే మీరు సంపాదించిన ప్రతి పైసా మీ పిల్లల చదువు కోసం ఉపయోగపెట్టాలి. వాళ్ళని ఇంజనీర్గా, డాక్టర్గా, వాళ్ళకి ఇండస్ట్రీస్ యజమానులుగా తీర్చిదిద్దే బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదు. ఆ రకంగా మీరు ఆలోచించాలి. కేవలం మీ వరకే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మనం కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావద్దు. ఒక రూపాయిని బచాయించిన వాడు 1,00,000 రూపాయలు బచాయించవచ్చు. కానీ ఒక రూపాయిని కూడా బచాయించలేని వాడు 1,00,000 రూపాయలు ఎట్లా బచాయిస్తాడు? కాబట్టి మీరందరికీ చెప్పేది ఒకటే, పిల్లలను బాగా చదువుపియండి, మంచి కార్యంలో పెట్టండి, ఇంట్లో సద్గుణాలను తీసుకురండి, దుర్వ్యసనాల నుంచి దూరం కండి. అది మాత్రమే అభివృద్ధికి సోపానం, అది మాత్రమే దేశాభివృద్ధిలో కూడా తోడ్పాటు. మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ వాలేటి శ్రీనివాస్, ట్రెజరర్ ఇరుకుల ఆనంద్, రీజనల్ చైర్పర్సన్ బోర్లకుంట వెంకటేష్, సీనియర్ లయన్ మెంబర్స్ శ్యామ్ సుందరరావు, హనుమంతరావు, వినయ్ కుమార్, బాలమోహన్, డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, రాజేశ్వరరావు, గోలిరాము, చంద్రమోహన్, దామోదర్, నాగేందర్, వివిధ లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. డిస్టిక్ తరఫున మన 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు క్యాబినెట్ మెంబర్ల సమక్షంలో లోకల్ క్లబ్ల మెంబర్లతో కలిపి జెండా వందనం చేయడం జరిగింది. ఈ పండుగ జరుపుకోవడం జరిగింది. మరి మనకు దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి
చేయడానికి స్వతంత్ర యోధులు మహాత్మా గాంధీ గారైతేనేమి, భగత్ సింగ్, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది తిలక్ గారు లాంటి ఎంతో మంది మహాత్ముల త్యాగ ఫలితంగా మనము మరి 15 ఆగస్టు 1947లో స్వతంత్రం పోయి ఆ గ్యాస్ శృంఖలాల నుంచి మనం బయటపడి మరి సంపూర్ణ స్వతంత్రం అనుభవిస్తున్నాము. ఈనాడు మనకు ఈనాటి స్వేచ్ఛ వచ్చిందంటే మరి ఆ మహాత్ముల ఫలితము. మరి ఈనాడు జిల్లా తరఫున డిస్ట్రిక్ట్ ఇటువంటి ఎన్నో సేవలు ఇస్తున్నది. దానిలో భాగంగా మరి ఈరోజు జిల్లాలో ఉన్న 109 క్లబ్బులు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుతున్న సందర్భంగా జిల్లా లైన్ మెంబర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20 గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ మంచిర్యాలలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంగా నిర్వహించడం జరిగింది. ఎందరో మహనీయుల త్యాగబలమే ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 78 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈసారి మా లయన్స్ డిస్ట్రిక్ట్ T20 గవర్నర్గా లయన్స్ క్లబ్ మంచిర్యాల నుంచి నడిపెల్లి వెంకటేశ్వరరావు గారు ఎన్నుకోబడడం జరిగింది. సో వారి ఆధ్వర్యంలో మరి 109 డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి క్లబ్బులు, అలాగే లయన్స్ క్లబ్ మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి క్లబ్బుల యొక్క సభ్యులందరి సహాయ సహకారంతో ఈ సంవత్సరం మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 27వ తారీఖు రోజు ఏదైతే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మాతా శిశు కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ దిగ్విజయంగా 275 రోజులు మేము నిర్వహిస్తున్నాము. దీన్ని 365 రోజులు నిర్వహించాలని చెప్పేసి మా గవర్నర్ గారి ఆదేశాల మేరకు దాన్ని నిర్వహిస్తామని సగర్వంగా చెప్తున్నాము. అలాగే మరి లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసం వద్ద జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాది సత్యం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నడిపెల్లి దివాకర్రావు జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు మరియు గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ దివాకర్ రావు గారి ఇంటి వద్ద టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ మంచిర్యాల పట్టణ వివిధ వార్డుల నుంచి వందలాది మంది వచ్చి స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఏదైతే ఈ దేశానికి స్వతంత్రం గాంధీజీ గారి నాయకత్వంలో ఆ రోజు అహింస పద్ధతిలో జరిగిందో, అహింస అంటే శాంతియుతంగా ఏదైనా సాధించవచ్చు మానవుడు అని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తులు ఆ రోజు గాంధీ గారి నాయకత్వంలో స్వతంత్రం తెచ్చినటువంటి ఎందరో మహనీయుల వల్ల ఈరోజు మనం శాంతియుతంగా ఉన్నాం. ఒక పక్క ప్రపంచంలో చూస్తే ఈరోజు కొన్ని దేశాలు ఉగ్రముఖుల చేతిలోకి వెళ్ళి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రథమ పౌరాల్ని కూడా తరిమేటువంటి రోజులు ఇలా మనం చూస్తున్నామంటే, కానీ ఇవాళ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి వివిధ పార్టీలు ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు నెహ్రూ కాంచి మొదలు పెడితే ఈ రోజు నరేంద్ర మోడీ వరకు కూడా శాంతియుతంగా ఈ దేశం కుల మతాలకు అతీతంగా ప్రయాణిస్తుందంటే ఆ రోజు వేసినటువంటి బాటలు, గాంధీ గారి నాయకత్వంలో వేసినటువంటి బాటలు కావచ్చు, గౌరవ స్వర్గీయ శ్రీ ఏదైతే ఆ రోజు రాజ్యాంగ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనుకోండి, ఇవన్నీ వారి ఆలోచనలకు అనుగుణంగానే
గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటికీ ఈ రాష్ట్రంలో తనకు తాను ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒకరిని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం లేదు. వారిని ఆదర్శంగా తీసుకొని ఎక్కడ కూడా ఒక రక్తం సుక్క పడకుండా తెలంగాణ సాధించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారికి తెలంగాణ బాపూజీగా పేరొందినటువంటి గౌరవ కేసీఆర్ గారికి తప్ప ఇంకోటి కాదు. వారి కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 నుంచి మంచిర్యాల నియోజకవర్గంలో గౌరవ నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో శాంతియుతంగా 10 సంవత్సరాలు ఏదైతే ఈ మంచిర్యాల నియోజకవర్గం ఉన్నదో ఒక పక్క సింగరేణి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముందుకు పోయినటువంటి సందర్భం మనం చూసినాం. ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏమైనప్పటికీ అశాంతి కన్నా శాంతే గొప్పదని తరతరాల నుంచి మనం ఏదైతే చేస్తున్నామో ఆ మార్గంలో గౌరవ దివాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా పయనిస్తుంది. రేపు కూడా అలాగే పయనిస్తుంది. ఏదైతే అశాంతికి తావు లేకుండా శాంతియుతంగా ఉన్నదానికే రేపు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఆ రోజు స్వతంత్రం నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమం వరకు నేర్చుకున్నాం. కాబట్టి గౌరవ యువతను కావచ్చు, ప్రజలను కావచ్చు కోరుకునేది ఏంటంటే శాంతియుతంగా ఉండి శాంతి మార్గంలో అన్నీ సాధించినట్టయితే అందరికీ మేలు జరుగుతుందని కోరుకుంటూ మరొకసారి గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారికి గౌరవ కౌన్సిల్ ద్వారా, గౌరవ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారా, అదైతే ఫ్లోర్ లీడర్ అంకం నరేష్ గారు కావచ్చు, మేం కావచ్చు, ముఖ్య కుటుంబ సభ్యులందరి ద్వారా గౌరవ మాజీ చైర్మన్ పెంట రాజన్న గారి నాయకత్వంలో వీరందరికీ పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యువతకు ఆదర్శంగా ఎప్పుడు నేనున్నానని తెలియజేసే మా విజితన్నకు కూడా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జైపూర్ మండల కేంద్రం ఏసీపీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఏసీపీ వెంకటేశ్వర్లు ఎస్ఐ శ్రీధర్తో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రజతోత్సవాలలో భాగంగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగంలో భాగంగా చట్టాలను అమలు చేయడంలో భారతదేశంలోని రక్షణ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి చాలా రాష్ట్రాల్లో అక్కడి రాజ్యాంగం ద్వారా రక్షణ శాఖ చట్టపరమైన పాలనా విధానం అమలు చేయడంలో విఫలమైపోయి దేశంలోని పౌరులంతా చిన్న భిన్నమవుతున్నారన్నారు. చట్టపరమైన వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడే రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవచ్చని చెప్పారు. చట్టాన్ని అమలు చేయడంలో కంకణబద్దులై విధులు నిర్వహిస్తూ ముందుకు వెళ్లాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఏ ప్రాంతంలోనైతే శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమాలతో మానవ నాగరికత అత్యున్నత స్థాయి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమంతా కూడా ముందుకెళ్తున్నాం. అంటే 75 సంవత్సరాలు దాటి స్వర్ణోత్సవాల రజతోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ పీరియడ్ 25 సంవత్సరాలు. మీకందరికీ తెలుసు భారతదేశం యొక్క పరిస్థితి. మనమంతా కూడా ఈ దేశంలోని పౌరులంతా కూడా ఒక రాజ్యాంగబద్ధంగా, ఒక చట్టబద్ధంగా అందరినీ నడిపించడంలో పోలీస్ శాఖ అనేది చాలా ముందుండి పనిచేయాల్సినది. ఈరోజు మనం బంగ్లాదేశ్ కానీ, ఈరోజు జరిగిన పాకిస్తాన్లో కానీ చాలా దేశాలలో చాలా వ్యవస్థలన్నీ కూడా ఎక్కడెక్కడ చిన్న భిన్నంగా అయిపోతున్నాయి. దానికంతా కూడా అక్కడ ఉన్నటువంటి రాజ్య వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి చట్టపరమైన వ్యవస్థ. ఫస్ట్ చట్టపరమైన వ్యవస్థ అనేది కరెక్ట్ ఉంటేనే రాజ్యాంగ వ్యవస్థ కరెక్ట్ ఉంటుంది. చట్టపరంగా మనం పర్ఫెక్ట్గా ఎక్కడైతే మనం పరిపాలన అనేది జరుగుతుందో ఆ చట్టపరమైనటువంటి పరిపాలన అనేది రాజ్యాంగపరమైనటువంటి రాజ్యపరమైనటువంటి నివారణలన్నింటినీ కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి మనమంతా కూడా చట్టాన్ని అమలు చేయడంలో కంకణబద్ధులై మనమంతా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఎక్కడైతే శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయో అక్కడ అభివృద్ధి, సంక్షేమం, మానవ నాగరికత యొక్క అత్యున్నత స్థాయికి పోయే స్థాయి ఉంటుంది. కాబట్టి మనకు ఈ 75 వసంత కాలంలో మనకు కూడా ఈ దేశానికి సేవ చేసే భాగ్యం ఈ రకంగా వచ్చినందుకు ఈ దేశానికి, ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి
జైపూర్ మండల ప్రజలకు, జైపూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, రాజీవ్ చౌక్, ఇందిరానగర్, నాగార్జున కాలనీ, గాంధీ విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షులు పల్లెరాజు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జంగంకళ, ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు తేజావత్ రాంబాబు వారిచే పతాకావిష్కరణ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, వడ్నాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కోఆప్షన్ సభ్యులు, మహిళా నాయకురాలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పట్టణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మందమరి పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మందమరి ఏరియాలోని యూనియన్ కార్యాలయాల్లో గనులపైన ప్రభుత్వ కార్యాలయాలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మరియు రాజకీయ పార్టీలు వారి పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్, బండి సదానందం యాదవ్, టీపీజీకే ఎస్ కార్యాలయంలో మేడిపల్లి, ఏఐటీయూసీ కార్యాలయంలో బ్రాంచ్ కార్యదర్శి నారాయణ, ఐఎన్టీయూసీ కార్యాలయంలో దేవి భూమయ్య తదితరులు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాము. మన గౌరవ చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశాల ప్రకారము అన్ని ఏరియాలలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి వారిని ఈరోజు ఘనంగా సన్మానించుకున్నాము. మనము 78వ స్వాతంత్ర దినోత్సవం ఈ అన్ని ఏరియాల్లో జరుపుకోవడం అనేది చాలా మనకు ఎంతో అనవాయితీగా వస్తుంది. ఈరోజు ఉత్తమ ఉద్యోగులందరినీ ఘనంగా సన్మానించుకొని 72 మిలియన్ టన్నుల టార్గెట్ను సాధించి మన సింగరేణి అభివృద్ధికి పాటుపడాలని మన గౌరవ చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశించారు. అదేవిధంగా అన్ని ఏరియాలలో గనులలో మరి అందరి కార్మికులను ఉత్తేజపరుస్తూ ప్రతి రోజువారీ టార్గెట్లను పరిశీలించుకుంటూ మరి రోజు మనకు కంపెనీ నిర్ణయించిన టార్గెట్ను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మరి సింగరేణి కంపెనీ రాబోయే కాలంలో మందమరి ఏరియాలో కొత్త గనులను కూడా స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆర్కేఓసి ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు, అదేవిధంగా ఇంకా మనకు KK6 అండర్గ్రౌండ్ మైన్ కూడా ఫ్యూచర్లో రాబోయే అవకాశం ఉంది. అదేవిధంగా సింగరేణి కాలనీస్లోని దాదాపు 12 కొత్త గనులను సాధించుకునే అవకాశం ఉంది. రామగుండంలో ఒక గని, బెల్లంపల్లిలో గోలేటి ఓసి, తర్వాత కొత్తగూడెం ఏరియాలో VKOC, ఇల్లంది ఏరియాలో JKOC,
భూపాలపల్లిలో వెంకటాపూర్ ఓసీ, ఈ రకంగా కొత్త ఓసీలను స్టార్ట్ చేసుకొని రాబోయే కాలంలో మరి పవర్ సెక్టార్కి అవసరమైన విద్యుత్తు మరి ఉత్పత్తి చేయడానికి అవసరమైన బొగ్గును సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. రాబోయే కాలంలో సింగరేణి మరి 72 మిలియన్ టన్నులు సాధించి ఆర్థికంగా బలంగా తయారవుతుంది. ఇంకా ఇదే విధంగా మరి సోలార్ రంగంలో కాకుండా థర్మల్ విద్యుత్ శక్తి రంగంలో కూడా సింగరేణి ఆల్రెడీ మరి మనం ఎస్టీపీపీ దగ్గర 2x600 మెగావాట్ పవర్ ప్లాంట్ మనము ఆల్రెడీ నడుపుతున్నాము. అది భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా మరి ఎస్టీపీపీలో ఇంకొక సూపర్ క్రిటికల్ 1x800 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపించడానికి, తర్వాత సోలార్ రంగంలో కూడా ఒక 1000 మెగావాట్ మనకి స్థాపించడానికి కూడా మనము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. మందమరి ఏరియాలో కూడా 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని స్థాపించడానికి మరి ఆల్రెడీ అవార్డు ఇచ్చాము, కాంట్రాక్టు, అది త్వరలోనే పూర్తవుతుంది. మరి ఈ రకంగా మరి రాబోయే కాలంలో సింగరేణి మరి 100 మిలియన్ టన్నులు సాధించి మరి అన్ని విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును నాణ్యతతోటి సరఫరా చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది. ఈ సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మందమరిలో పనిచేసిన అందరి ఉద్యోగులకి, పుర ప్రముఖులకి మరియు మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గురువారం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అదే క్రమంలో వివిధ కుల సంఘాలు, కార్మిక సంఘాలు, సేవా సమితి సంఘాలు మండల పరిధి గ్రామాల్లోని ఆయా ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ చేసి జాతీయ పండుగను కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, నాయకులు పలు చోట్ల పాఠశాలలోని విద్యార్థులకు బుక్కులు, పెన్నులు బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్, తహసీల్దార్ వనజారెడ్డి మాట్లాడుతూ స్వేచ్ఛా స్వాతంత్ర్యంలో మన భారతావని ప్రపంచ దేశాలకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని మతాల సామరస్యమే మన ప్రజాస్వామ్యమని తెలిపారు. దేశ అభివృద్ధికి పునరంకితమై దేశంతో పాటు మన ప్రాంతాల అభివృద్ధి చేసుకోవడానికి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి సంఘటితంగా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ సిబ్బంది, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఎండి ఫయాజ్, చల్ల సత్యనారాయణ రెడ్డి, విశ్వంబర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ అరవిందరావు తదితరులు పాల్గొన్నారు. భారతావనిలో మన దేశ అభివృద్ధికి, మన ప్రాంతాల అభివృద్ధికి అందరం కూడా పునరంకితమయ్యి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంటే అన్ని మతాల సామరస్యమే మన ప్రజాస్వామ్యం కనుక అందరం కూడా కలిసిమెలిసి అభివృద్ధిలో భాగస్వాములు ఉందామని చెప్పేసి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని సంబంధిత అధికారులు ఆవిష్కరణ చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సీఐ రవీందర్ త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేయగా, మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జున్, అటవీ కార్యాలయంలో ఫారెస్ట్ ఆఫీసర్ ప్రభాకర్ ఆవిష్కరణ చేయగా, జూనియర్ సివిల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి పర్వతనేని రవి జెండా ఆవిష్కరణ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి గీతాలాపనతో భారీ ర్యాలీ నిర్వహించారు.
మనము ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకోవడం జరుగుతుంది. దీని తరఫున వెళ్ళి చెన్నూరు పోలీస్ తరఫున చెన్నూరు మండల ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఎందరో స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకువచ్చి మనకి ఇవ్వడం జరిగింది. వారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క త్యాగాలకు ప్రతిగా మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలందరూ వారి యొక్క మనసు నిండా దేశభక్తి స్వాతంత్రం యొక్క దాని యొక్క ఆనరు కలిగి ఉండాలని చెప్పి అందరికీ మరొకసారి. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సూపర్ బజార్ ఏరియాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డులలో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జి బి సంజయ్ కుమార్ పతాకావిష్కరణ చేసి మిఠాయిలు పంచుకున్నారు. మందమరిలో రామన్ కాలనీ, మార్కెట్ బస్టాండ్, దొరల బంగ్లా, పలు ఏరియాల్లో మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫా, మందమరి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, పట్టణ కార్యదర్శి కారంరాజు, కరిడె తిరుపతి కృష్ణయ్య, పట్టణ మహిళా అధ్యక్షులు ఆర్ జయ సుకన్య, పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, సీనియర్ నాయకురాలు సుగుణ, ఐదలక్ష్మి, కవిత, భాగ్య తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్లోని తవక్కల్ పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్, రామకృష్ణపూర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ పాల్గొన్నారు.
తవక్కల్ విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉదయం 8 గంటలకు జెండా ఎగరవేసి విద్యార్థులకు స్వాతంత్ర్యం మరియు స్వాతంత్ర్యం సాధించడానికి కృషి చేసిన దేశభక్తుల యొక్క గొప్పతనాన్ని వివరించారు. పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ నేడు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని మరియు తప్పులను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు గొప్ప గొప్ప ఆశయాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. To one and all. Today is 78th Independence Day. We are celebrating in our Tawakkal main branch. Since this is the 24th time I am hosting the flag in Tawakkal main branch from 2000 to 2024. It is great privilege to me. I am very happy to inform you that during these 24 years we achieved a lot. So before going to give my views, so this Independence Day we got from the Britishers after our freedom fighters sacrificed their lives to get this independence. So on this occasion we should remember our freedom fighters like Mahatma Gandhi, Jawaharlal Nehru and Subhash Chandra Bose, Bhagat Singh. So many eminent leaders sacrificed their lives for this independence. So today we all of us take a pledge to maintain unity and integrity of the nation. So my dear students, our freedom fighters, they planned themselves to achieve our independence. They prepared their targets, their goals, they fixed their goals. Finally they achieved. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు. జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్న ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శకటాల ప్రదర్శన. జిల్లా వ్యాప్తంగా ఘనంగా 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల కేంద్రాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. పరిశ్రమల స్థాపనతో పాటు పర్యావరణ రక్షణకు చర్యలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ సాగర్ దారా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.